ఏంటి విన్నారావు మాకు ఇంట్లో బాగలేదు, మాకేమి లేదు, మేము పేదలము, మాకేంటి చేయడం లేదు. ఊళ్ళో అంటే మాకు ఏ సార్ వచ్చినా ఏ ఊళ్ళు గెలిచినా మాకు ఇంట్లో అవసరం లేదు, మేము మంచిగా లేము, మేము తాగుబోతలేము. ఎన్టీ రామారావు వస్తాడు, మందు బాగుండేది, జాతీయ ప్రభుత్వంలో ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ రేట్లు తగ్గించడం లేదు. ఇప్పుడు మళ్ళీ 100 రూపాయలు క్వార్టర్. మరి 80, 90, 60 రూపాయలు క్వార్టర్ వస్తాడు, మీరు 100 రూపాయలు అమ్ముతారు. ఎందుకు మంచి బ్రాండ్లు అమ్ముతున్నారా లేదా? లేదు, కలితే. మరి పథకాలు ఏమైనా అందుతున్నాయా? లేదు, అందడం లేదు. మీరు ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే ఉంటున్నాం మేము. అది శ్రీకాకుళం బతకడానికి వచ్చారు. బతకడానికి వచ్చినాము. ఎన్ని సంవత్సరాలు అయింది? నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఇంతవరకు మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చేసి దగ్గర 5-6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఏమైనా పథకాలు ఏమైనా అందినాయా? లేదు, అందలేదు. పనులు ఏమైనా దొరుకుతున్నాయా? మేము మేతి పని చేస్తాను. ఇప్పుడు కలిపి ఓట్లు వేసిన కాసి 5 నెలలు 6 నెలలు అవుతుంది. 7 నెలలు కాసి మాకు ఒక రోజు పని అంతా 2 రోజుల పని లేదు. వారానికి ఒక్కరోజు పని. మీ తరఫున ప్రభుత్వాన్ని ఏం కోరుకోవాలనుకుంటున్నారు? జగన్ కావాలంటున్నారు. ఈ ప్రభుత్వాలు అసలు ఇంకేం అంటే వైఎస్ రాజశేఖర్ వచ్చినవాడు కానీ పథకాలు మార్చినాడు. ఇది వచ్చింది చేయట్లేదు మాకు. ఈవేళ 4,000 5,000 పెట్టాడు ఇసుక కొనకపోతే ఎలాగ ఇసుక సిమెంట్ చేస్తాము. ఉచిత ఇసుక అన్నారు కదా. ఇసుక పీగొగ్గుతాను అన్నాడు, పీగొగ్గలేదు. 1 రోజు ఒగ్గాడు, 2 రోజులు ఒగ్గాడు, 3 రోజులు ఒగ్గాడు. ఇప్పుడు 6,000 7,000 అయింది. మళ్ళా రేటు ఇప్పుడు తగ్గించాడు, 3,000 రూపాయలు అయింది. దొరుకుతుంది అసలు ఇసుక? ఏది ఎక్కడ ఉంది? దొరకట్లేదు. లేదు, రేటు ఇంకొంత టాటర్లు పని లేదు. ఇప్పుడు ఇసుక దొరకపోతే పని దొరకనట్టే. మరి అంతే కదా. సిమెంట్ ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇసుక లేకపోతే ఏం చేస్తాం? అదే. మీ పేరు? పనులు దొరుకుతున్నాయి అమ్మా? లేదు. అంటే అసలు పనులు దొరకట్లేదా? ఈ రోజు దొరకట్లేదా? ఈ రోజు కాదు, ఇప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గెలిచి కదా నాకు పని లేదు, రావడం కట్టలేక. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? అప్పటికి ఇప్పుడు తేడా ఉందను, పనులు లేక తేడా, లేకపోతే బాగానే ఉంది. ఒకటేనా పథకాల గురించి పథకాలు ఉన్నా? పథకాలు కూడా రాలేదు. మీది ఎక్కడైనా? 2-3 సంవత్సరాలు అయితే. అంటే గత ప్రభుత్వంలో ఇసుక దొరికిందా? పనులు దొరికినాయి అమ్మా గత ప్రభుత్వంలో? అప్పుడు మా దొరికిన మేము ఇక్కడికి రాలేదు, మేము అక్కడే ఉన్నారు, అక్కడే వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చిన నుంచి మీకు పనులు ఏమి బాగా లాస్, బాగా నష్టం అవుతాను సార్. ఇంటికి కూడా కరువు అయిపోతాను. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకోవాలనుకుంటున్నారు? గేట్ మేము కోరుకోంత మేడం, మాకు ఇల్లు వస్తామని చూస్తాం. ఇక్కడ మాకు ఇల్లు ఇస్తారా? మాకు కావాల్సిన పని ఆయన కోరుకుంటానమ్మా. బార్ షాపులు సవాగర మంది అమ్మ సార్ చంద్రబాబు నాయుడుకి. అందరు కూడా బాగా గెలిపించినాము. 50 రూపాయలు చేసి పోగుండు 100 రూపాయలు చేసినాడు. కానీ అందరు కూడా గెలిపించినందుకు మనకు తిప్పేస్తాండి. అక్కడ కొట్టుకుంటాను, కొట్టుకోండి, గుర్తులు ఆడుకోండి అనేసి ఇప్పుడు మందు 100 రూపాయలు చేసి అమ్ముతాడు. 100 రూపాయలు దేవుడు నొప్పుతాడా? పనులే దొరకట్లేదు. మందు కొనడానికి డబ్బులు 5-10 పనికి వెళ్తారు, అక్కడ అంత కాయకుని వస్తాండ్రు. మరి ఇంకేటి మందులు చూస్తే మన బాస్ అప్పుడు బతకాలి కదా. మనం ఈ పని రేపే బతుకుతాము, వాళ్ళ ముందు బతకాలి. దార్శింగ్ ఆరుద్రమ్మ.